కొన్నిసార్లు ఏమని చెప్తాను ఉంటానంటే, ఇది ఇంపార్టెంట్ అని రాసుకోండి అని చెప్తారు. ఒక్కొక్క మెసేజ్ చెప్తున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ అని రాసుకోండి అని చెప్తాను నేను. అయితే ప్రతి మెసేజ్ ఇంపార్టెంట్ కాదా అంటే ఇంపార్టెంటే, కానీ ఇది ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఇక జాగ్రత్తగా చదువు వచ్చిన వాళ్ళైతే ఆ పెన్నుతో నోట్ చేసుకుంటూ, చదువు రాని వాళ్ళైతే గుండెల్లో ముద్రపరుచుకుంటూ వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు అంశము ఏమిటంటే, సంసారము ఒక చదరంగమా, దేవుడు సంసారము ఒక చదరంగమా లేక దేవుని అనుబంధమా? మరోసారి, సంసారము ఒక చదరంగమా లేక దేవుని అనుబంధమా అనే అంశాన్ని బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. ప్రియులారా, వాస్తవానికి సంసారము అనేటువంటిది చదరంగమా లేదా దేవాతి దేవుడు ఏర్పరిచిన అనుబంధమా? ఆలోచన చేయాలి. సత్యవేద గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మనము చూడగలిగితే, నరుడు ఒంటరై ఉండుట మంచిది కాదని తెలుసుకున్నటువంటి కన్న తండ్రి ఆదాము గారికి సాటి అయినటువంటి సహాయకురాలైనటువంటి హవ్వమ్మను ఇచ్చినట్టు మనము ఎరుగుదుము. హల్లెలూయా. ఆదాము గారికి గాఢ నిద్ర కలగజేసి అన్నప్పుడు అందులో దేవుని కష్టం ఏమీ లేదు. ఆదాము గారే పాపము పడుకుంటే పకటెముకను తీసి హవ్వమ్మను తయారు చేసిన దాంట్లో దేవుని కష్టం ఏముందని కొన్నిసార్లు అనుకుంటాం. ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఆదాము గారికి సాటైనటువంటి సహాయాన్ని అందించడంలో దేవుని యొక్క కష్టము ఉందని మానవ జాతిగా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఒంటరైనటువంటి వానికి సాటైన సహాయాన్ని ఇచ్చి ఈ బంధము బ్రతికినంత కాలము ఉండవలసిన బంధం అన్నట్టుగా దేవుడు మొట్టమొదటి వివాహము ఆదాము హవ్వములకు చేసి మానవ జాతికి ఒక నిదర్శనంగా ప్రేమైనటువంటి దైవజనంగా మిగిలించిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు సంసారము అనేటువంటిది ఒక చదరంగమా లేక దేవుడు మనకిచ్చినటువంటి అనుబంధమా అని చూస్తే, సత్యవేద గ్రంథం అయినటువంటి బైబిల్ చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, అది చదరంగము కాదు, అది దేవుడు మనకిచ్చిన అనుబంధము లేదా దేవుడు పెట్టిన అనుబంధం అని మనకు అర్థమవుతుంది. అయితే ప్రియమైనటువంటి దైవజనాంగమా, సంసారము అనబడినటువంటి కుటుంబాలలో అనుబంధాలే ఉన్నాయా లేదా అనుబంధాలుగా ఉండవలసినటువంటి సంసారాలు చదరంగమైపోయి శిథిలమైపోతున్నాయా అనేటువంటిది ప్రశ్న. సంసారము దేవుడు పెట్టినటువంటి అనుబంధం అయితే, అనుబంధాలుగా ఉన్నటువంటి సంసారం అనబడిన కుటుంబము చదరంగమైపోయి చెదిరిపోతున్నాయా అని ఆలోచన చేస్తే, బంధము ఉండవలసినటువంటి కుటుంబాలలో బాధలేలుతున్నాయి, అనుబంధాలు ఉండవలసినటువంటి సంసారంలో అనుమానాలు ఏలుతున్నాయి. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఐక్యత ఉండవలసినటువంటి సంసారాలలో చీలిపోతున్నాయి. ఇప్పుడు సంసారము చదరంగంగా ఉందా అనేక కుటుంబాలలో, లేదా దేవుని అనుబంధంగా ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తే, దేవుడు అనుబంధంగానే పెట్టినప్పటికీ కూడా అది చదరంగంగా మారిపోయినట్టు మనకు అర్థమవుతుంది. ప్రేమైనటువంటి దైవజనాంగం, ఈ యొక్క అంశానికి సరిపడేటువంటి ఒక మూల వాక్యాన్ని పరిశుద్ధాత్ముని సహాయం ద్వారా నేను తీసుకోవడం జరిగింది. దయచేసి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనము దయచేసి చదివి సహకరించండి.
అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. సరిపోతాం. ఈ యొక్క మాటను బహుశా ఇది 2 వారాలు పడిద్దా, ఈ అంశం పైన మాట్లాడడం 3 వారాలు పడిద్దా, ఎన్ని వారాలు పడినప్పటికీ కూడా ఈ యొక్క మూలవాక్యాన్ని దయచేసి మీరు మరొకండి. చివరికి వస్తాను ఇక్కడ. అయితే ప్రియమైనటువంటి దైవజనాంగమా, కుటుంబాన్ని సంసారాన్ని ప్రియమైన వాళ్ళ బంధాలు ఏలుతున్నాయా లేదా చదరంగాలు ఏలుతున్నాయా అని ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దైవజనాంగమా, వాస్తవానికి దేవుడు ఆదాము గారిని ఎలా నిర్మించి ఎలా సృజించి ఆయన చేతిలో ఏ అధికారం పెట్టాడు? ఏలుమన్నాడా, ఏలుబడిలో ఉండుమన్నాడా, ఏలుమన్నాడా లేకుంటే ఏలిక కింద ఉండుమన్నాడా అని ఆలోచన చేస్తే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. ఆదికాండము 1వ అధ్యాయం 28 దయచేసి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆదాము హవ్వమును దేవుడు ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏమని ఏలుడి అని ఆదాము గారితో చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, ఆదాము గారు ఆర్డినరీ పర్సన్ కాదు. ప్రియమైన వాళ్ళరా, భూమి పైన ఉన్నటువంటి ప్రతి దానిని మీరు ఏలుడి అని అంటే ప్రియమైన దైవజనాంగమా, ఆనాడు ఆదాము గారి పరిస్థితి చూసినా ఈ రోజు నా ప్రియమైన వాళ్ళ లోకములో అనేకుల పరిస్థితి చూసినా ఏలుతున్నారా, ఏలబడుతున్నారా? ఏలవలసిన ఆదాము ప్రియమైన వాళ్ళరా ఏలబడ్డాడు. ఏలవలసిన ఆదాము ఏలబడ్డాడు. గెలవలసినటువంటి ఆదాము ఓడిపోయాడు. కింద మీరు రాసుకోవాలి. సంసారం అనేటువంటిది ఒక చదరంగమా లేదా దేవుడు పెట్టిన అనుబంధమా అని రాసుకొని బ్రాకెట్లో కుటుంబాల ఓటమికి కారణము నీకు తెలుసా అని రాసుకోండి. కుటుంబ ఓటమికి కారణము నీకు తెలుసా అని మీరు బ్రాకెట్లో పెట్టుకోండి. అయితే గెలవలసినటువంటి ఆదాము ఎందుకు ఓడిపోతున్నాడు? ఏలవలసినటువంటి ఆదాము ఎందుకు ఏలబడుతున్నాడు? నా ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఈ రోజుల్లో అనేక సంసారాల్లో చూస్తే బంధాలు ఏలాలి, అనుబంధాలు ఏలాలి. బంధాలకు బదులుగా బాధలు, అనుబంధాలకు బదులుగా అనుమానాలు, బంధాలకు బదులుగా ప్రియమైనటువంటి దైవజనాంగమా ఇబ్బందులు, అనుబంధాలకు బదులుగా అవరోధాలు ఏలుతూ ఉన్నాయి మనుషుల్ని. మనుషుడు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదానిని ఏలుమని దేవుడు చెబితే ఆ మనుషుడే ఏలబడుతున్నాడు. అయితే సంసారము ఒక చదరంగముగా ఉన్నదా లేదా దేవుడు పెట్టిన అనుబంధముగా ఉన్నదా? ఇంతకు చదరంగం అంటే ఏంటి మీరు అనేకులకు తెలుసు. చదరంగం అనేటువంటిది ఒక ఆట. ప్రియమైనటువంటి దైవజనాంగం, సంసారం అనేటువంటిది ఆటనా లేదా దేవుడు మన చేతిలో పెట్టిన నిజమైన అనుబంధమా అంటే అది ఆట కాదు, అది అనుబంధము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సంసారము లేదా కుటుంబము అనేటువంటిది ఆట కాదు ప్రియమైన వాళ్ళారా. ఆట పట్టించడానికి ఆట కాదు, అది నాటకము అంతకన్నా కాదు ప్రియమైన వాళ్ళరా. నీ భర్తకు నీవు ఉన్నంత కాలము బంధము అనుబంధంగా నువ్వు మిగిలిపోవాలి. నీ భార్యకి నువ్వు బ్రతికినంత కాలము బంధం అవ్వాలి, అవసరమైతే అనుబంధం అవ్వాలి. కానీ బాధ కాకూడదు ప్రేమైన వాళ్ళరా, అసూయ కాకూడదు ప్రేమైన దైవజనాలు. ఈరోజు కుటుంబాలను ఏలుతున్నటువంటి విషయాలు ఏవి ఏలుతున్నాయి? ఒకవేళ నిజంగా చదరంగమే ఏలుతుంది, చదరంగం అనేటువంటిది ఒక ఆట మనిషిని ఆట పట్టిస్తుంది, ఆ ఆటలో మనిషి ఓటమిలో ఉంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే మనిషి లేదా కుటుంబము ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఓడిపోవడం అంటే ఏంటి? కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం ఓటమే, సంసారములో ఐక్యత లేకపోవడం ఓటమే, సంసారంలో ఆనందము లేకపోవడం ఓటమే, కుటుంబాలలో ప్రేమైన దైవ జనాంగమా అనారోగ్య పరిస్థితులు ఓటమే,
అనారోగ్య పరిస్థితులు, అప్పుల పరిస్థితులు అనేటువంటివి ఓటమని కాదు, కానీ వాటిలో కృంగిపోతే మనం ఓటమిలో ఉన్నామనే అర్థము. ప్రియమైన వాళ్ళరా, ఈ కుటుంబ ఓటమికి కారణాలు ఈరోజు తెలుసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. దయచేసి ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను ఆదాము అతని భార్య తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. సరిపోద్దమ్మా. చల్లపూట ప్రేమైనటువంటి దైవజనాంగమా, దేవుడైనటువంటి యెహోవా మనకి ఆదాము హవ్వమ్మలకు ప్రతి చల్లపూట వారితో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. దేవాది దేవుడే వారి దగ్గరకు దిగి వచ్చి అనుబంధముగా ప్రేమైన వారు పెట్టినటువంటి ఆ జంటల మధ్య దేవుడు ఉన్నట్టు మనకు కనబడుతుంది. దేవుడు వారిని కలుసుకునేటువంటి చోటేది? మొట్టమొదటిగా ఆదాము హవ్వమ్మలను ఎక్కడుంచారమ్మా దేవుడు? ఏ తోట అది? ఏదేనులో ఒక తోట. ఏదేను తోటని ఎప్పుడు అనకూడదు, బైబిల్ అలా చెప్పట్లేదు. ఏదేను తోట, ఆ తోట పేరు ఏదేను కాదు, ఆ తోట ఉన్నటువంటి ఒక ప్రాంతము, ప్రదేశం పేరు ఏదేను. ఏదేనులో ఒక తోట వేసి ఆ తోటలో ప్రేమైనటువంటి దైవజనాంగమా అనుబంధానికి మారు పేరైనటువంటి, బంధానికి మారు పేరైనటువంటి ఆదాము హవ్వమ్మలను ఉంచి ఎప్పుడొచ్చేవారు దేవుడు అంటే చల్లపూట. దేవుడు ఎప్పుడు చల్లపూటనే వస్తాడు ప్రేమైన వాళ్ళరా. దేవుడు ఎప్పుడు చల్లగానే వస్తారు, దేవుడు ఎప్పుడు చల్లపూటనే వస్తాడు. దుష్టుడు ఎప్పుడు వేడితోనే వస్తాడు, వాడు ఎప్పుడు కూడా బలమైనటువంటి బగ్గుమన్నటువంటి ఆ పరిస్థితుల్నే తీసుకొస్తాడు. అనుబంధంగా ఉన్నటువంటి కుటుంబానికి ఎప్పుడు వారి మధ్యలో నేను ఉండాలని ఆశపడ్డాడు ప్రేమైనటువంటి దైవజనంగా మా దేవుడు. ఎప్పుడు వారి మధ్యలో నేను ఉండాలని ఆశపడ్డాడు. ఇంతకు దేవుడు మనిషిని కలుసుకునేటువంటి చోటు ఇది. మీరు హెడ్డింగ్ రాసుకోవాలి, దేవుడు మనుషులను కలుసుకునే స్థలము. ఏంటమ్మా అదే ఉంది అక్కడ, దేవుడు మనుషులను కలుసుకునే స్థలము. మొట్టమొదటిది మీరు రాసుకోండి, ఇప్పటి రెఫరెన్స్ ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనములో ఏదోను అనబడినటువంటి ప్రియమైన వాళ్ళరా, ఏదేనులో ఒక తోటలో ఆదాము హవ్వమును కలిసినట్టు మనకు కనబడుతుంది. ఇది మొదటిది. రెండోది రెఫరెన్స్ నిర్గమాకాండము 30వ అధ్యాయము. దయచేసి చదవండి 6వ వచనం. సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠముల ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. సాక్ష్యపు మందసము యొద్ద దేవుడు మనుషులను కలుసుకోవడానికి వచ్చేటువంటి వారు. ఒకటి ఏదేనులో ఒక తోటలోకి వచ్చేవారు, రెండవది సాక్ష్యపు గుడారం మందసము యుద్ధకు వచ్చేవారు, మూడవది రేఫరెన్స్ అమ్మా నిర్గమకాండము 29వ అధ్యాయము 42వ వచనాన్ని చూడండి ఒకసారి. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారము నొద్ద నిత్యముగా అర్పించు దహన బలి మీతో మాటలాడుట నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందుము. ఆవరణములో ఏముంటది ద్వారము దగ్గర అంటే బలిపీఠం ఉంటది ప్రేమైన వాళ్ళ. నేను 42 చెప్పాను, మీరు 43 కూడా రాసుకోండి. అక్కడ బలిపీఠం కనబడుతుంది. కొంచెం బోర్ వస్తుంది, సబ్జెక్ట్లోకి వస్తున్నాను. అయితే మనుషుల్ని దేవుడు కలుసుకునేటువంటి చోట్లు నేను చెప్తున్నాను, మీకు స్థలమును చెప్తున్నాను. మొట్టమొదటిగా ఏదోను అనబడినటువంటి తోటలోకి వచ్చేవారు, ఆ తర్వాత సాక్ష్యపు మందసము దగ్గరకు వచ్చేవారు, ఆ తర్వాత బలిపీఠము దగ్గరకు వచ్చేవారు. చివరి కృపాకాలము లేదా కడవరి కాలము అనబడిన ఈ రోజుల్లో దేవుడు ఎక్కడికి వస్తారు అని అంటే ప్రియమైనటువంటి దైవజనాంగమా, దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి రక్తమును పెట్టి కొన్నటువంటి సంఘములోకి
మాట్లాడడానికి వస్తాడు. హల్లెలూయా. మనుషులను కలుసుకోవడానికి ఈ కడవరి కాలంలో ఎక్కడికి వస్తాడంటే రక్తము పెట్టి కొన్నటువంటి సంఘములోనికి వస్తారు. ప్రియమైన వాళ్ళ రెఫరెన్స్ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చదవండి అమ్మా. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. మీరు వినాలి ఈ మాట. చాలాసార్లు మనం ఏమనుకుంటున్నామంటే విశ్వసించని అక్క దగ్గరికి వెళ్ళి, విశ్వసించని చెల్లి దగ్గరికి వెళ్ళి, విశ్వసించని అన్న దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఇదిగో నేను తలుపు యొద్దకు వచ్చి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతనితో లోపలికి వస్తానంటున్నాడు. చెల్లి లోపలికి వస్తాను అంటున్నాడు అక్క అంటూ. వాస్తవానికి అది ఎవరితో చెప్పినటువంటి మాట? అది విశ్వసించని ప్రజలతో చెప్పినటువంటి మాటన, విశ్వసించినటువంటి సంఘముతో చెప్పినటువంటి మాటన. అంటే 14వ రెఫరెన్స్ మీరు రాసుకోండి. అదే 3వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. లవదొకియ అనేటువంటి సంఘముతో చెబుతున్న మాట. ఆ మాట ఏ సంఘమమ్మా? లవదొకియ సంఘముతో చెబుతున్న మాట. మీరు 14 నుంచి 20 వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవాలి. చాలా భయంకరంగా ఉంటాయి మాటలు. మనం అనుకుంటున్నాం కొన్నిసార్లు, నేను బైబిల్ చదువుతున్నాను, నేను సేవకుని వాక్యం చెబుతున్నాను, నేను బలలో చేతి పెడుతున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను సంఘంలోనే ఉన్నానని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా కుమార్తె, నా కుమారి, ఇదిగో నేను తలుపు నొద్ద కొట్టి తట్టుచున్నాను, నువ్వు బయటనే ఉన్నావు, నువ్వు బయటనే ఉన్నావు, నేను బయట ఉన్నానా లోపల ఉన్నానా అని తెలుసుకోవడానికి మీరు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు ఆగి ఆలోచిస్తూ అన్వయించుకుంటూ చదవండి. ఇది లక్ష్మణ గారికి ఈ రెఫరెన్స్ బాగా సరిపోద్ది, ఇది తిమోతయ్య గారికి, ఇది లోకేష్ అన్న గారికి బాగా సరిపోద్ది, సంజీవన్న గారికి బాగా చదవకండి. నాకు సరిపోదా? నాలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి మీరు చదవండి, అన్వయించుకోండి. ఒకవేళ లోపల మనం బయట ఉన్నామని మనకు అర్థమైతే, ఆ వచనాలు చదివినప్పుడు బయట ఉన్నామని అర్థమైతే ఉపవాసం ఉండండి. సంతోషాన్ని ప్రేమైన వారు దుఃఖానికి మార్చండి. సమయాన్ని బైబిల్కు పెట్టండి. శక్తిని మోకాళ్ళు వంచి ప్రార్థనకు పెట్టండి. తండ్రి, ఇది వరకు నేను సంఘములో ఉన్నానని భ్రమపడ్డాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనము అది నా కొరకు కాదనుకున్నాను. నేను విశ్వసించని వారి కొరకు అనుకున్నాను. కానీ సంఘముతో చెబుతున్నటువంటి మాట, నేను వస్తాను నీ సంఘంలోనికి. నేను బయట ఉన్నానేమో ప్రభువా, నన్ను క్షమించని ప్రేమైన వాళ్ళరా మనం ప్రార్థన చేయాలి. కుటుంబాలు ఓటమికి కారణము నీకు తెలుసా? లేదా సంసారము ఒక చదరంగమా? దేవుడు పెట్టిన అనుబంధమా? దేవుడు పెట్టిన అనుబంధమే అయితే కుటుంబాలలో ఓటమి ఎందుకు ఉంటుంది? ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దైవజనాంగమా, ప్రతి కుటుంబాన్ని దేవుడు కలుసుకోవాలని, మానవునితో దేవుడు ముచ్చటించాలని, మానవుల దగ్గరికి దేవుడు రావాలని ఆశపడినటువంటి వ్యక్తి, క్షమించండి, దేవుడు మొట్టమొదట ఆదాము హవ్వములను సృజించినప్పుడు ఏదేనులో ఒక తోట వేసి వారిని అక్కడ ఉంచి చల్లపూట వారి దగ్గరికి వచ్చి మెల్లనైన స్వరముతో మాట్లాడి వారిని బలపరిచినటువంటి మానవుడు ఆయన. కాలక్రమేణగా ఆదాము తప్పు చేయడము, తోట నుండి వెలివేయబడము, ఆ తర్వాత ఆరోను సంతతి వచ్చిన తర్వాత ఆరోను గారి నుంచి ఏమి ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుడు బలిపీఠము దగ్గర కలుసుకున్నారు, మందసము దగ్గర కలుసుకున్నారు. ఆ తర్వాత ఈ కడవరి కాలంలో ఎవరి దగ్గర? సంఘములో కలుసుకోవడానికి వచ్చేటువంటి స్థలము సంఘస్థలం. అయితే బలిపీఠాలు ప్రేమైన వాళ్ళారా ఎప్పటి నుంచి ఉన్నాయి? ఆరోను వంశం వచ్చిన తర్వాత బలిపీఠము అనబడినది మందసములో ఉండేది. కానీ
హారోను వంశము రాకంటే ముందు లేదా హారోను పుట్టకంటే ముందు బలిపీఠాలు కుటుంబాల్లో ఉండేవి. జాగ్రత్త ఇక్కడ నుంచి చూడండి, బాగా వినాలి, ఇక్కడ నుంచి బాగా వినాలి. బలిపీఠాలు హారోను గారు వచ్చిన తర్వాత ప్రత్యక్ష గుడారంలో ఉండేది, కానీ హారోను గారు రాకంటే ముందు బలిపీఠాలు ఎక్కడ ఉండేవి అని రాసుకోండి మీరు. హారోను గారు రాకంటే ముందు బలిపీఠాలు ఎక్కడ ఉండేవి అంటే నేనేమంటున్నానంటే సత్యవేద గ్రంథము చెబుతున్న సత్యము బలిపీఠాలు కుటుంబాల్లోనే ఉండేవి. ఉదాహరణకు బైబిల్లో చూద్దాం రండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథం 5వ వచనం. ఇక్కడ ఎందుకు వచ్చాను నేను? హారోను అనేటువంటి ప్రేమైన వాళ్ళ యాజకత్వము, యాజక వంశము దేవుడు తేకంటే ముందు బలిపీఠాలు ఎక్కడ ఉండేవి అని అంటే బలిపీఠాలు కుటుంబాల్లోనే ఉండేవి. అందుకు ఉదాహరణను చూపించడానికి ఇక్కడ వస్తున్నాను నేను. కుటుంబాలు ఓడిపోవడానికి కారణాలు చెప్తున్నాను నేను. అనుబంధంగా ఉండవలసినటువంటి సంసారము చదరంగమైపోవడానికి కారణం ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నా ప్రియమైనటువంటి దైవజనంగా శ్రద్ధపెట్టి వినాలి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవునిని దూషించిరేమో అని వారిని పిలువంపించి వారిని పవిత్ర, మీరు అండర్లైన్ చేసుకోండి, వారిని పిలువ పంపించి అనే మాటను అండర్లైన్ చేసుకోండి, వారిని పవిత్రపరిచి అనే మాటను అండర్లైన్ చేసుకోండి. అరుణోదయమున లేచి, ఈ మాటను కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. నేను అడిగితే చెప్పాలి. ఒకటేంటమ్మా అండర్లైన్ విషయం చెప్తున్నాను నేను. వారిని పిలిచి పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారితో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చును. ఎక్కడుండేవి ప్రేమైన వారలారా? వంశము, యాజక వంశము రాకంటే ముందు బలిపీఠాలు ఎక్కడ ఉండేవి? బలిపీఠాలు కుటుంబాల్లో ఉండేవి. కుటుంబాల్లో బలిపీఠం ఉన్నప్పుడు మహాభక్తుడైనటువంటి ప్రేమైన బైబిల్లోనే అతి పురాతనమైనటువంటి గ్రంథము యోబు గ్రంథము. యోబు గ్రంథము చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే బలిపీఠాలు కుటుంబాల్లో ఉండేవి. అది యోబు గారి కుటుంబంలో కనబడుతుంది. యోబు గారు తన పిల్లల్ని ఏం చేసేవారంటే మొట్టమొదటి ఏం చేసేవారు? పిలిచేవాడు. హల్లెలూయా. ఎందుకు పిలిచేవాడు అనంటే వారి నిమిత్తము దేవునికి బలి అర్పించడానికి కుమార్తెను పిలిచేటువంటి అలవాటు కలిగినటువంటి గుణము కలిగినటువంటి వ్యక్తి యోబు గారు. నా ప్రియమైనటువంటి దైవజనాంగమా, మీరు ఆలోచన చేయండి. తల్లులారా, తండ్రులారా, ఇది బ్రతికించే మాటలు, మరణించిన తర్వాత పరలోకానికి పంపించగలిగిన మాటలు, కష్టకాలములో నిలబెట్టే మాటలు. కుటుంబాలు, ఆప్తులు అందరూ కూడా దూరమైపోతే నా ప్రియమైన వాళ్ళు నేనున్నానని పక్కన వెన్ను తట్టి నిలిపేటువంటి దేవుని మాటలు మీరు వినాలి. ప్రియమైన దైవజనాంగమా, యోబు భక్తుడు చేసినటువంటి పని ఏంటంటే అరుణోదయమున వారిని ఏం చేసేవాడు? పిలిచేవాడు. ఎందుకు పిలిచేవాడు? వారి అపరాధములను బట్టి, వారి తప్పుదములను బట్టి, వారి పొరపాట్లను బట్టి దేవునికి బలి అర్పిస్తూ క్షమాపణ అడగడానికి పిలువగలిగిన గుణము కలిగిన వ్యక్తి. నా సహోదరి, నా సహోదరుడా, ఎంతమంది పిల్లలు నీకు? వారికి వయసు ఎంత? నీ వివాహం అయిపోయిన తర్వాత నుంచి, నీ వివాహం అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏ రోజైనా పిలిచిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఆకలి అవుతుందని పిలుస్తావు, పెళ్ళికి పోదామని పిలుస్తావు, చావుకు పోదామని పిలుస్తావు, ట్రైన్కు టైం అయిందని లేపుతావు, బస్సుకు టైం అయింది నిద్ర లేపుతావు. ఒరేయ్, నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్లేదు, నా కుమార్తె నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్లేదు, నువ్వు కూర్చో ఇక్కడ, నీ పక్షాన నేను నా దేవునికి బలి అర్పిస్తాను, క్షమాపణ అడుగుతాను. ఆ అనుభవాలు మన జీవితంలో ఏమైనా ఉన్నాయా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి అన్నట్టుగా జరగవలసినంత జరగపోయిన తర్వాత, కాకూడదు అయిపోయిన తర్వాత, అయ్యో మీరు దేవుని నమ్మిన పిల్లలే, ఏ రోజు కూడా నీ చేతిలో బైబిల్ కనబడేది, ఆదివారం నువ్వు బయట కనబడేదానివే కాదు. నీ కుమారునిగా ఈ పరిస్థితి, నీ కుమార్తెగా ఈ పరిస్థితి, నీ చేతిలో బైబిల్ కనబడుతుంది సమాజానికి, నువ్వు చర్చిలో కనబడుతున్నావు సమాజానికి, కానీ నీ ఇంట్లో బలిపీఠం ఉందా? ఒకవేళ బలిపీఠమై ఉంటే అరుణోదయమున నీ పిల్లల్ని పిలిచేటువంటి గుణం నీకుందా? ఎందుకు పిలిచే గుణము? వారి పక్షాన పశ్చాత్తాపపడడానికి పిలిచే గుణము, వారి పక్షాన కన్నీళ్లు పెట్టడానికి పిలిచే గుణము.
వారి పక్షాన ఏడ్చేటువంటి గుణము, వారి పక్షాన బలిని అర్పించేటువంటి గుణము ఈరోజు ఉందా అని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. కుటుంబాలు ఓటమికి కారణము నీకు తెలుసా? సంసారాలు చదరంగంగా మారిపోవడానికి కారణం ఏంటి? దేవుడు నా ప్రేమిన వారు బంధముగా ఏర్పాటు చేస్తే, అనుబంధముగా ఏర్పాటు చేస్తే పెనుభూతాలై కుటుంబాల్లో కూర్చున్న ఈరోజు సంసారాలు ప్రేమిన వాళ్ళ చదరంగలైపోయారు. మన బంధమో అనుబంధమో, మన బంధమో అనుబంధమో విడదీయగలరా? ప్రేమనుడు దైవజనంగమా, ఇక్కడ ఒక మాట ఉంది, అందుకు ఈ పాట పాడా. విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. ఎవరెవరిని? దేవునిని, మనుషులను. అయితే అలాంటి బంధాన్నే మనకు పెట్టాడు దేవుడు. ఎవరికి? భార్య భర్తల బంధం అనేటువంటిది విడదీసే బంధము కాదు. ఏమని పాట పాడుతున్నాము? విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. అయితే దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి బంధమే కాదది, భార్యకు భర్తకు మధ్యలో ఉన్నటువంటి అనుబంధము కూడా మీరు నమ్మాలి. ఏదైనాను ఎవరైనాను ఎవడైనాను విడదీయగలదా అంటే, నా ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఈరోజు చూసినట్లయితే దయ్యాన్ని పక్కన పెట్టండి, దయ్యాన్ని పక్కన పెట్టండి. ఒక 70 ఏళ్ళ ముసలం ఉండేది, ఒక 70 ఏళ్ళ ముసలం ఉండేది. నా ప్రియమైన వాళ్ళ కొత్తగా వివాహం జరిగింది. అంటే విడదీయగలదా ఏదైనాను మరి ఎవరైనాను అనే మాటకు నేను చెప్తున్నాను, మీరు బాగా వినాలి. 70 ఏళ్ళు. ఎందుకు 70 ఏళ్ళు చెప్తున్నాను? 70 ఏళ్ళ ముసలమ్మ మంచంలో నుండి లేవడానికే చాలా ఇబ్బంది, 2 అడుగులు నడవడానికే చాలా ఇబ్బంది, చాలా బలహీనురాలైనటువంటి ఒక ముసలమ్మ కొత్తగా వివాహమైంది, 2 రోజులైంది. వారిని చూస్తే చాలా అనుబంధంగా ఉన్నారు ప్రేమైన వాళ్ళారా, చాలా అనుబంధంగా ఉన్నారు ఆ 2 భార్య భర్త. వారిని చూసి ఓర్వలేనటువంటి ఆ పెద్ద మనిషి మొట్టమొదటిగా నా ప్రియమైనటువంటి దైవజనాంగమా అమ్మాయిని పిలిచింది. పక్కిల్లు వారిది. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనా నేను మాట చెప్తున్నాను. నేను పక్కింటి ఆ బామ్మ ఆ అమ్మను, ఆ యొక్క అమ్మాయిని పిలిచి, అమ్మా చాలా బాగున్నారు మీరు, మీ జంట చాలా బాగుంది, మీ ఆనందం మీ సంతోషం చాలా బాగుంది, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, కానీ నీకు తెలుసా మీ ఆయన ఎవరు? నీకు తెలుసా మీ ఆయన ఎవరైనా సరికంటే ఆమె ప్రశ్నలో పడిపోయింది. ఏమైందమ్మా? ఏమైందంటే, మీ ఆయన ఉప్పరోడు అని చెప్పిందంట. ఎవరు? ఉప్పరోడు. ఉప్పరోడు అంటే ఏంటమ్మా అని అడిగింది. ఉప్పరోడు అంటే ఉప్పు పోస్తాడు అని చెప్పింది. అవునా, నిజమా అని అంటే, అవును నిజమే, కావాలండి ఈరోజు రాత్రి ఆయన నిద్రపోయిన తర్వాత నువ్వు నాకు చూడు, ఖచ్చితంగా ఉప్పుపే ఉంటాడు అని. నా ప్రియమైనటువంటి దైవజనమా,
మనసులో పెట్టుకుంది మాట. బామ్మ నిజమా? ఖచ్చితంగా నిజమే చెప్తున్నాను నేను అని చెప్పింది. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది? అబ్బాయిని పిలిచింది. ఒరే ఇటు రారా బాబు అని. వెళ్ళాడు. చాలా బాగుంది మీ జంట అంటే, ఏమనుకుంటాం మరి, ఎంత అందగత్తే నా భార్య. అవునరా చాలా అందగత్తే, కానీ నీ భార్య ఎవరో నీకు తెలుసా అని. ఎవరు? పలాని ఊరు. అవును పలాని ఊరు. పలాని వాళ్ళ కూతురు. అవును పలాని వాళ్ళ కూతురు. పలాని వంశము. అవును పలాని వంశము. కానీ ఎవరు బామ్మ అంటే, నీ భార్య కుక్క బుద్ధి కలిగినటువంటిది, నీకు తెలుసా? హల్లెలూయా. నీ భార్య ఏ బుద్ధి కలిగినటువంటిది అంటే, నీ భార్య కుక్క బుద్ధి కలిగినటువంటిది. కావాలంటే ఈ రాత్రి చూడు, నువ్వు నిద్రపోయినట్టు యాక్షన్ చెయ్యు, నిన్ను నాకుతుంది, నిన్ను నాకిద్ది. అవునా? ఏమంటారు? అది కాకపోతే నన్ను అడుగు అని భర్తకి వెళ్ళిపోయా. రాత్రి భోజనం జరిగింది. కాస్త చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా బంధముతో బలంగా ఉన్నటువంటి అనుబంధము చదరంగం మొదలైంది. సంసారము ఒక చదరంగమా, దేవుడు పెట్టిన అనుబంధమా అంటే బలమైనటువంటి బంధము కాస్త చదరంగంగా మొదలైపోయి ఒక ఆట మొదలైపోయింది ఆ కుటుంబంలో. ఏ ఆట? నిద్ర రాకున్నా నా ప్రేమైనటువంటి దైవజనాంగమా, నేను త్వరగా పడుకుంటే మా ఆయన పడుకుంటాడు, మా ఆయన పడుకుంటే నేను ఇప్పుడు లేచి ఆయన శరీరాన్ని నాకి చూడాలి, నేను పన్నట్టు యాక్షన్ చేస్తే నా భార్య పడుకుంటుంది, ఇప్పుడు నాకుద్దో లేదో నేను చూడాలి. యాక్షన్ మొదలైంది. చదరంగం అనేటువంటిది ఆట. ప్రేమైన వాళ్ళ ఆట ఆడుకోవడానికి నా ప్రేమైన వాళ్ళ కుటుంబాలు కాదు, నా ప్రేమైన వాళ్ళ బంధాలు బలపడడానికి. పండుకున్నట్టు భర్త యాక్షన్ చేశాడు, పండుకున్నట్టు భార్య యాక్షన్ చేసింది. భర్త గురికేయడం మొదలు పెట్టాడు. ఇదేదో బాగుంది అనుకుని అమ్మాయి లేచింది, లేవనే లేచింది. శరీరాన్ని బట్టి నాకే ఆ బామ్మ చెప్పిన నాకుడు నిజమైంది. నాకుతే మనుష్య శరీరము ఉప్పిప్పే వస్తుంది. ఆ తల్లి ఏం చదువుతుందో తెలియదు, కానీ వచ్చినటువంటి ఈ భర్తకు వాస్తవం అయిపోయింది, అటు భార్యకు వాస్తవం అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి ఒకటి నేను ఉదాహరణకు చెప్పాను, కానీ ఎన్ని లేవు ప్రేమైన వాళ్ళారా. ఈ పాట పాడడానికి మనం అరుగులమా అని. విడదీయగలదా ఏదైనాను, మరి ఎవరైనాను అంటే 70 ఏళ్ల బామ్మ కూడా మధ్యలో చూస్తే వెళ్ళిపోతుంది ఈరోజు బంధాలు. దీని అంతటికి కారణం ఏంటి? కుటుంబాలు ఓడిపోవడానికి కారణం ఏంటి? నా ప్రేమైన దైవజనంగా నేను చెప్తాను వినండి. బలిపీఠాలు ప్రత్యక్ష గుడాము రాకంటే ముందు ఎక్కడుండేవి? కుటుంబాల్లోనే ఉండేవి. సంసారము అనబడిన కుటుంబాలలో ఉండేవి. అది మొట్టమొదటి ఎవరి కుటుంబాల్లో కనబడుతుంది? యోబు గారి కుటుంబంలో కనబడుతుంది. యోబు గారు ఏం చేసేవారు? అరుణోదయమున లేచి ఏం చేసేవారు? అండర్లైన్. పిలువనంపించి నీ గుండెలో రాసుకోవాలి ఈ మాట. సేవకుడు ఈ వాక్యం చెప్తున్నటువంటి నేను కూడా గుండెల్లో రాసుకోవాలి. దేని కొరకు? అన్నం తిన్నవా అన్న ముందు నీకేం గుర్తు రావాలంటే, ఉదయకాల సమయమున ప్రార్థనకు పిలిచానా అని గుర్తు రావాలి. మామూలు విషయాలు కాదు ప్రేమైన వాళ్ళరా. ఆశమాషగా తీసుకోకండి. వేడి ఎక్కువ అవుతుంది, నాకు కూడా తెలుసు. నేను సమయానికి ముగిస్తాను. ఇన్ని వారాలు కానివ్వండి. నేను ప్రతి ప్రసంగాన్ని అయిపోయేంత వరకు, ఒకవేళ సమయం ఎక్కువ అవుతుంది అనుకుంటే తగ్గించేవాడిని. దీన్ని తగ్గించాను ఎన్ని వారాలను. కానీ ఇది చాలా అవసరమైనటువంటిది ప్రేమైన వాళ్ళ. మర్మాలు ఏముండవు, కానీ కుటుంబాలు కట్టబడడానికి, పరలోకానికి ఎత్తబడడానికి చాలా అమూల్యమైనటువంటి మాటలు ఉన్నాయి ప్రేమైన వాళ్ళరా. పిలిచే గుణం మనకుందా? దీనికి అన్నిటికీ పిలిచే గుణం ఉంది పిల్లల్ని, కానీ ప్రార్థనకు పిలిచే గుణం ఉంది. మందిరానికి పిలవకండి, వారు రాకపోనివ్వండి. ఉన్న కుటుంబాల్లో 4 అవుతుందో 5 అవుతుందో, ఒరే లే నువ్వు కూర్చో, నేను చేయను ప్రార్థన, చేయకపోలేదు, నువ్వు కూర్చో ఇక్కడ. 1 రోజు చేసావు, 2 రోజులు చేసావు, 3 రోజులు చేసావు, సంవత్సరాల తరబడితే ఏ రోజైనా మనసు మారదా? ఏ రోజైనా ఆవిడ మనసు మారదా? ప్రేమైన వాళ్ళారా, ఏమనుకుంటున్నారు? యోబు గారి గుణములో ఒక చక్కటి సుగుణం ఏంటంటే, పిల్లలను ప్రార్థన కొరకు పిలిచే గుణం, పిల్లల కొరకు పశ్చాత్తాపపడే గుణం, పిల్లల కొరకు బలి అర్పించే గుణం, పిల్లల కొరకు కన్నీళ్లు కార్చే గుణం. ఎవరి కోసమైనా ఎందుకోసమైనా ఏడుస్తాం ప్రేమైన, అవసరం లేకుండా ఏడుస్తాం, కానీ దేవుని దగ్గరికి వస్తే కన్నీళ్లు రావు ప్రేమైన వాళ్ళు. ఎంతకాలం అవుతుంది? 20 ఏళ్ళు వెనక్కిపోతే అక్క చెల్లెళ్ళు ఆరాధన చేస్తే, ఆరాధనలో ప్రేమైన వాళ్ళారా శాపలు తడిసిపోయాయి ప్రేమైన వాళ్ళారా. అన్నదమ్ములు ఆరాధన చేస్తే ప్రేమైన వాళ్ళరా షప్పర్ల శబ్దంతో, పెంకుటిల్లు ప్రేమైన వాళ్ళరా, కూనలు ప్రేమైన వాళ్ళ రేకులు లేసిపోయాయి ప్రేమైన వాళ్ళరా. శక్తి లేకుండా పోయింది. చల్లారిన సంఘాలు, ఆరిపోయిన సంసారాలు, బంధాలు ఉండవలసిన సంసారాలలో చదరంగాలు మొదలయ్యి
ఆటలో బ్రతుకుతున్నారు తప్ప నిజంలో బ్రతకట్లేరు అనేక క్రైస్తవ సంసారం. నేనేమంటున్నానంటే పిల్లల కొరకు బలి అర్పించే ముందు, పశ్చాత్తాపం పడే ముందు నీ పిల్లలను పిలిచే గుణం నీకు ఉండాలి. హల్లెలూయా. రెండవది అండర్లైన్ చేసిన పవిత్రపరిచి వారిని పిలిచినటువంటి యోబు గారు వారిని పవిత్రపరిచి, దేంతో పవిత్రపరిచి? వాక్యము అనబడినటువంటి యేసు రక్తముతో పవిత్రపరిచి. అప్పుడు ఎక్కడిదన్నా యేసు రక్తము, వాక్యము ఉందప్పుడు వాక్యముతో పవిత్రపరిచి అరుణోదయమున లేచేవాడు. ప్రేమైన వాళ్ళ ఎంతకాలం అవుతుంది ఉదయకాల సమయం ప్రార్థన మానుకో? ఎంతకాలం అవుతుంది ప్రేమైన వాళ్ళ? ఇప్పుడు చెప్తున్నాను నేను, ఎప్పుడు చెప్తాను, ఏ ఇల్లాలైతే పొద్దు పొడిచిన తర్వాత లేస్తుందో, నీ భర్త నిన్ను వదిలి వెళ్ళిపోయేంత వరకు, అంటే పరలోకం వెళ్ళిపోయేంత వరకు, నీవు ఆయుష్ నిండినవై పరలోకం వెళ్ళేంత వరకు నీ కుటుంబం దీవింపబడదుగాక, దీవింపబడదు. దయ్యము కుటుంబాన్ని ఏలుతుంది అనడానికి నిదర్శనం ఏంటంటే, మొట్టమొదటిది ఉదయకాలము పొద్దు పొడిచిన తర్వాత లేవడమే. అన్న 2 అయితే 3 అయితే నేను పనికి వెళ్ళి వస్తే అది పక్కన పెట్టండి. 9-10 గంటలకు వండుకొని కూడా ఉదయము పొద్దు పొడిచిన తర్వాత లేస్తున్నావు అంటే నీ కుటుంబాన్ని దరిద్రము దయ్యం ఏలుతుందని అది ఒకటే ఆనవాళ్ళు. ఇదిగో మీకు యెరూషలేములోనికి వెళ్ళగానే పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నటువంటి ఒక శిశువు మీకు కనబడును, దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. అదెంత కరెక్టో ఇదంత కరెక్ట్ ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా. అయితే అరుణోదయములో లేచి నీ పిల్లల్ని ప్రేమైన వాళ్ళను పిలువండి. వాళ్ళు చిన్నోళ్ళైతే వారి దగ్గరికి వెళ్ళండి, తలపైన చేతి పెట్టండి, కన్నీళ్లు విడవండి ప్రేమైన వాళ్ళరా. కన్నీళ్లు విడవండి, ప్రార్థనలు చేయండి, క్షమాపణ అడగండి. దుఃఖమును ప్రేమైన వాళ్ళ సంతోషాన్ని దుఃఖానికి మార్చుకోండి అనుకుంటున్నారు. లేచి దహన బలి అర్పించేటువంటి వ్యక్తి. ఇది మర్చిపోవద్దు ప్రేమైన వాళ్ళు, మర్చిపోవద్దు దయచేసి. బలిపీఠాలు ఇళ్లలోనే ఉండేవి, అది యోబు గారి ఇంట్లో కనబడుతుంది. అని ఏం చేశాడంటే బలిని అర్పించే ముందు, అంటే ప్రార్థన చేసే ముందు పిల్లలకు కబురు పెట్టి పిలిచేవాడు. వాళ్ళు వచ్చిన తర్వాత వారిని పవిత్రపరిచేవాడు. ఆ తర్వాత అరుణోదయముల లేచి వారి వరకు బలి అర్పించేవాడు. ప్రేమైన వాళ్ళ పిల్లల విషయంలో మనం అశ్రద్ధగా ఉండకూడదు. ఇది యోబు గారి యొక్క చరిత్ర. ఇక రెండవది పోతే అమ్మ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం దయచేశాక. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. ఎందుకనగా దేవుని వాక్యము. అమ్మా అక్కడ హేబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించిన మాటలు చూడండి. నేను రిఫరెన్స్ తప్పుతున్నాను. శ్రేష్టమైన బలి అనే మాట ఉంటుంది. 8వ వచనమా హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ అధ్యాయం 4వ వచనం, క్షమించండి 11:4. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే సరిపోద్దమ్మా, శ్రేష్టమైన బలి అర్పించిందంట. ప్రేమైనటువంటి దైవ జనాంగమా, విశ్వాసమును బట్టి హెబెలు ఏ బలి అర్పించాడు? శ్రేష్టమైన బలి అర్పించాడు. ఈ బలి ఎక్కడ అర్పించాడు? ప్రేమైన వాళ్ళరా, మనకు ఆధారం లేదు, కానీ మనకు ఆధారం లేదు ఇంటిలో ఉందని, కానీ ఖచ్చితంగా వారి ఇంటిలోనే ఉండాలి. ఒకటి యోబు గారి ఇంటిలో కనబడుతుంది, ప్రత్యక్ష గుడారం రాకంటే ముందు. రెండోది హెబెలు గారి ఇంటిలో కనబడుతుంది. యోబు గారేమో ప్రేమైన వాళ్ళ 3 చేసేవారు. ఒకటి పిల్లలకు కబరి పెట్టి పిలిచేవాడు, పిల్లల్ని పవిత్రపరిచేవారు, అరుణోదయములు లేచి బలి అర్పించేటువంటి వ్యక్తి. అయితే హెబెలు గారిలో మంచి గుణ లక్ష్యం ఏం కనబడుతుందంటే, ఏ బలి అది? శ్రేష్టమైన బలి. నా ప్రేమైన వాళ్ళ శ్రేష్టమైన బలి. ఆరాధన అనంతమై ఇది కాదు. ఏ బలి అంటే అది శ్రేష్టమైన బలి. ఈ వారము నేను ఒక చక్కటి పాట నేర్చుకుంటాను.
ఈ వారము చక్కటి ఆరాధన భావజాలము కలిగినటువంటి ఒక మంచి పదాలు నేర్చుకుంటాను. ఈ పాట ద్వారా, ఈ ఆరాధన ద్వారా నా దేవుడు ఆనందించబడాలి. శ్రేష్టమైన పాట పాడి ప్రభువును ఆనందింపజేస్తాను అని ఏమైనా ఉందా అంటే ఆ ఆశ చనిపోయింది ప్రేమైన వాళ్ళ. కుటుంబాల్లో చచ్చిపోయింది, సంఘాల్లో చచ్చిపోయింది. ఏది ఉందిలే, ఆదివారం రాగానే ఏదైనా ఒక పాట రాకపోదా, ఏదైనా ఒక పాట పాడకపోతున్నా. ఏ బలిపీఠం ఉన్నది ఈ కుటుంబంలో. ఈయన ఏ బలి అర్పిస్తున్నాడంటే శ్రేష్టమైన బలి అర్పిస్తున్నాడు. నీ నోట పాట వస్తే ఇక మొదలుకొని, నీ నోటికి పాట అనేది వస్తే, నీ నోటికి మాటల ద్వారా దేవుని మయపరచాలి అనుకుంటే నువ్వు వాడినటువంటి పదాలు నీ సంఘంలో ఎవరు వాడకూడదండి. హల్లెలూయా. అది చదువు వచ్చినా చదువు రాకపోయినా పదాలు అని అంటే అది శ్రేష్టమైన పదాలు అన్నట్లు నేను మించి ప్రియమైన వాళ్ళరా నువ్వు శ్రేష్టంగా బలి అర్పించాలి. యోబేలు గారు శ్రేష్టమైన బలి అర్పించే వ్యక్తి. 3 పాయింట్ అమ్మా. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం చదువుకునే సమయం సరిపోదు కానీ ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే జల ప్రళయంలో నుండి బయటకు వచ్చిన తర్వాత నోహవు గారు ప్రియమైన వాళ్ళరా బలిపీఠము పైన బలి అర్పించినట్టుగా మనకు కనబడుతుంది. జల ప్రళయములో నుండి బయటికి వచ్చిన తర్వాత, జల ప్రళయము అనేటువంటిది ఒక శిక్ష అయితే, ఒక ప్రమాదం అయితే ప్రేమైన వాళ్ళు ఆ ప్రమాదములో నుండి బయటకు వచ్చిన తర్వాత తన కుటుంబంలోని ఒక బలిపీఠమును కట్టి ఏమర్పిస్తున్నాడు? బలి అర్పిస్తున్నాడు. నా సంగమా, నా దేవుని పిల్లలారా, ఈరోజు అడుగుతున్నటువంటి ప్రశ్న దేవుడు మిమ్మల్ని, నన్ను కూడా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఎన్ని ప్రమాదాలలో నుండి మీరు బయటకు రాలేరు, ఎన్ని శ్రమలలో నుండి మీరు బయటకు రాలేరు, ఎన్ని అనారోగ్య పరిస్థితుల్లో నుండి మీరు బయటకు రాలేరు. మరి మీ కుటుంబంలో బలిపీఠం ఏది? ఒకవేళ బలిపీఠమే ఉంటే దహన బలి ఏది? మీరు గుర్తుంచుకోవాలి. ప్రేమైన వాళ్ళరా, వెలుగుతున్న క్రొవ్వొత్తుల్లో వెలిగి సంఘం బయటకు పోయేసరికంటే ఆరిపోతే రానున్న దినాల్లో అతి కఠోరమైన పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త. ఆ కరువు నుండి, ఆ క్షామం నుండి, ఆ కన్నీళ్ళ నుండి మనల్ని ఎవరు విడిపించరు ప్రియమైనటువంటి దైవ జనాంగమా. ఇది నోహవు గారికి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేరు ప్రియమైన వారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని ద్వారా మనతో చెప్పిస్తున్నాడు. శ్రమలో నుండి, కష్టంలో నుండి, అనారోగ్యం నుండి బయటకు వచ్చిన తర్వాత ఎవరు? నోహవు గారు బలి అర్పించాడు. నోహవు గారి కుటుంబంలో కనబడుతుంది. నిబంధన చేసుకోండి, ప్రభువా నిజమే శ్రమల నుండి విడిపిస్తున్నారు, కష్టాల నుండి, అనారోగ్యాల నుండి, నిందల నుండి, దయ్యం నుండి రోజు విడిపిస్తున్నారు కనుక రోజు నా కుటుంబంలో బలిపీఠం ఉండాలి. బలిపీఠంపై దహన బలి అర్పించబడాలి. ఇంకా పోతే ఆదికాండం 12వ అధ్యాయం చూస్తే ఇక్కడ క్లియర్ ఉంటుంది ప్రేమైన వాళ్ళరా. తనకు ఒక గుడారము, దేవునికి ఒక బలిపీఠం అనే మాట. ఇది వీళ్ళెవరు? ఈయనెవరు? అబ్రహాం గారు ప్రేమైన వాళ్ళరా. అబ్రహాం గారి కుటుంబంలో ప్రేమైన వాళ్ళరా బలిపీఠం ఉంది. ఇల్లు ఉన్న ప్రతి ఇంటిలో బలిపీఠం ఉండాలి. బలిపీఠం ఉన్న ప్రతి ఇంటిలో దహన బలి జరగాలి అనునిత్యము. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, బలిపీఠాలు ఉండేవి. అయితే బలిపీఠం అంటున్నారు. ముగించుకుందాం. బలిపీఠం అంటున్నారే, బలిపీఠం అనగా ఏమిటి? రాసుకోండి. బలిపీఠం అనగా ఏమిటి? రాసుకోండి. చెప్తాను నేను, ఒక్కొక్కటి చెప్తాను మీకు నేను. బలిపీఠం అనగా ఏమిటి? నా ప్రియమైనటువంటి దైవజనాంగమా, బలిపీఠం అనగా ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడైనటువంటి యెహోవా ప్రతి చల్లపూట ఏదైనా తోటలో కలుచుకునేవాడు మానవుడి. అయితే మనుషుడు తప్పు చేస్తే ప్రత్యక్ష గుడారం వచ్చింది, బలిపీఠం వచ్చింది. బలిపీఠము తర్వాత నా ప్రియమైనటువంటి దైవజనాంగమా, తానే యేసుక్రీస్తుల వారిని పంపించి పవిత్రపరిచి సంఘంలోనికి రావడం మొదలుపెట్టాడు. అయితే అంతకుముందు ప్రతి కుటుంబంలో బలిపీఠం ఉండేది. ఇప్పుడు కూడా ప్రతి కుటుంబంలో బలిపీఠం ఉండాలి అని చెబుతున్నామే. ఎన్ని కుటుంబాలు చూసాం మనము. మొట్టమొదటిది యోబు గారి కుటుంబంలో చూసాం. అక్కడ పిలిచాడు, పవిత్రపరిచారు, దహన బలి అర్పించారు అరుణోదయంలో లేచి. రెండవది హెబెల్ గారి కుటుంబంలో చూసాం, శ్రేష్టమైన బలి చూసాం. మూడవది నోహావు గారి కుటుంబంలో చూసాం, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, శ్రమ నుండి విడిపించిన తర్వాత బలి చూసాం. నాలుగవది అబ్రహాం గారి జీవితంలో చూసాం ప్రేమైన వాళ్ళరా, అక్కడ గుడారము, ఒక బలిపీఠం ఉంది. ప్రాంతం వదిలిన
తర్వాత ఆయన ప్రాంతం వదిలిన కూడా బలిపీఠం కట్టారు. మనం కనీసము రాత్రి మారితే కూడా బలిపీఠము కట్టట్లేదు. నా ప్రియమైనటువంటి దైవజనంగా గమనించాలి. అయితే బలిపీఠం అనగా ఏమిటి? బలిపీఠం అనగా ఏమిటి? రాసుకోండి త్వరగా. ఏంటమ్మా మొట్టమొదటిది? బలిపీఠము అనగా అది ఆరాధన చేసేటువంటి స్థలము. ప్రియమైన వాళ్ళరా, ఈ బలిపీఠం అనేటువంటిది అనగా ఆరాధన చేసే స్థలము. నా సహోదరి, నా సహోదరులారా, నీ కుటుంబంలో ఆరాధనకు ఒక స్థలం ఉందా? ఆరాధనకు ఒక స్థలం ఉందా? ఈ బలిపీఠం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆరాధనకు స్థలం ఉంటుంది. రెండవది ప్రార్థన స్థలము. ఈ బలిపీఠమే ప్రార్థన స్థలము. ప్రియమైన వాళ్ళరా, ఒకటి ఆరాధన స్థలము, రెండవది ప్రార్థన స్థలము, మూడవది పశ్చాత్తాపడేటువంటి స్థలం. ప్రియమైన వాళ్ళరా, ఈ బలిపీఠం ఏమనుకుంటున్నారు మీరు? పశ్చాత్తాపడేటువంటి స్థలం. నీ కుటుంబంలో ఆరాధన లేదు అంటే బలిపీఠం లేదని అర్థము. ప్రార్థన లేదు అంటే బలిపీఠం లేదని అర్థము. ఏడుస్తావు, అక్కతో ఏడుస్తావు, చెల్లితో ఏడుస్తావు, బావతో ఏడుస్తావు, అన్నతో ఏడుస్తావు, దేవునితో ఏడక ఎంతకాలం అవుతుంది? అయితే కుటుంబంలో బలిపీఠం లేదని అర్థం, పశ్చాత్తాపం లేదు. నాలుగోది నిబంధన స్థలము. నీ ఇంటిలో నీవు కూర్చొని చీకటి గదిలోకి వెళ్ళి లేదా ఒంటరి గదిలోకి వెళ్ళి మోకరించి, ఇదిగో ప్రభువా నిబంధన చేసుకుంటున్నాను నీతో, నిన్న మాట్లాడిన మాట ఈరోజు మాట్లాడను, నిన్న నా భార్యనన్న మాట, నిన్న నా భర్తనన్న మాట, నిన్న నా పిల్లల్ని అన్న మాట ఈరోజు అనను, నీతో నిబంధన చేస్తున్నానయ్యా. నిన్న చదవని బైబిల్ని ఈరోజు చదవకుండా ఉండను అని ఏమైనా నిబంధనలు చేసుకున్నావా? కొడుకు పెడితే మేకనిస్తా, 1,00,000 రూపాయలు వస్తే దశం భాగం 10,000 ఇస్తా, ఇవే ఉన్నాయి. కానీ నా బుద్ధిని మార్చుకుంటాను ప్రభువా, నిన్ను సంతోషపెడతానన్న నిబంధన నీ కుటుంబంలో లేదు అంటే నీ కుటుంబంలో బలిపీఠం లేనే లేదు. బలిపీఠం అనగా అది ఆరాధన స్థలము, బలిపీఠము అనగా అది ప్రార్థనా స్థలము, బలిపీఠము అనగా అది పశ్చాత్తాప స్థలము, బలిపీఠం అనగా అది నిబంధన స్థలము. నిజంగా చెప్పండి, ఎప్పుడేం నిబంధన చేసుకుంటున్నారు? వాక్యం వినగానే మోకలం ఇవ్వండి, ప్రభువా నీకు స్తోత్రం చేయి, అలా చేయి, ఇలా చేయి అంటాం, బయట అంత అవుతుంది. కానీ కుటుంబంలో బలిపీఠం ఉంటే తప్పు చేస్తాం, తప్పిపోతాం, పిల్లలం మనం తప్పిపోతాం, మనుషులం. కానీ రాత్రి అరుణోదయమును లేచి నీ కుటుంబంలో బలిపీఠం ఉంటే నువ్వు నిబంధన చేసేటువంటి అనుభవం నీకు ఉంటుంది. నిబంధన చేసే అనుభవము నీకు ఉంటుంది. ఎంతకాలం అవుతుంది నిబంధన చేసుకోక దేవునితో? అది నిబంధన స్థలం. ఎన్నోదమ్మా అది? ఐదవది జ్ఞాపకార్థ స్థలం. అస్తమానం అద్దెక్కింది, ఆడదిక్కింది, ఆడగొట్టిండు, ఇటు కొట్టిండు, అది పోతుంది, ఇది పోతుంది, ఆడు నాశనం అయిపోను. ఏమైంది అక్క అంటే, అప్పుడు 3 ఏళ్ల కిందట గప్పుడు కరోనా ఉండే చూడు, ఆ కరోనా రాకంటే ముందు నేను బండి మీద వస్తున్నా, ఆడు పోను, నాకే చూసిండు, అక్కడ గప్పడింది అక్కడ. అవి పోతాయా? అవి మరి ఏవి పోతాయి? సచ్చిన బతికించిండే అవి పోతాయి. నిన్ను వదిలేసి వెళ్ళిపోవలసిన నీ భార్య ఉందే, దేవుడు కాపాడిండే, అవి పోతాయి. విడాకు ఇవ్వవలసిన నిన్ను ఉంచుకున్నాడే, అవి పోతాయి. కానీ ఇవి మాత్రము ఏమైనా వాళ్ళరా. మొన్న నేను ఎవరితో భవిష్యత్ తిమోతయ్య గారు కావచ్చు, ఎముకలకు కుళ్ళట. ఏది? సామెతల గ్రంథంలో ఉంటుంది ఒక మాట. ఇలాంటి అన్ని కూడా గుర్తుపెట్టుకుంటే అది ఏం చేసి పెడతాడట? ఎముకలకు కుళ్ళు. ఏ స్థలం ఉండాలి? గుడారము. బలిపీఠం అనగా ఏంటమ్మా? జ్ఞాపకార్థ స్థలం. అది ఏ జ్ఞాపకార్థ స్థలం అంటే దేవుడు చేసిన మేలులను తలచి జ్ఞాపకము చేసుకునేటువంటి స్థలము. ఆ స్థలము ప్రేమైన వాళ్ళని ఉదాహరణ చేయండి. ఒక్కటి మన జ్ఞాపకం రావట్లేదు. అన్ని తిట్టినవి కొట్టినవి గుర్తుంటాయి, కానీ దేవుడు మన పట్ల చేసినవి మాత్రము గుర్తుండవు. ప్రేమైన వాళ్ళరా, నీ ఇంటిలో దేవుని జ్ఞాపకాలను తలవట్లేవంటే నీ ఇంటిలో ఏం లేదు అర్థము? బలిపీఠము లేదని అర్థము. రెండవది సమర్పణ స్థలం. ప్రభువా, ఈ చేతితో నా తల్లి ఏదో చేసేవాడిని,
ఈ చేతులు నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఈ నోటితో ఏదో మాట్లాడేదాన్ని ఈ నోటిని నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఈ కాలంలో ఎక్కడికో వెళ్ళేదాన్ని ప్రభువా, ఈ కాళ్ళని నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ మంచము నా ఇంట్లో మంచం ఉంది. ఈ మంచము నాకు నిద్రకు పరిమితం అవుతుండే, కానీ ఇప్పుడు నా ప్రార్థనకు ఈ మంచాన్ని ఇస్తున్నాను ప్రభు. హల్లెలూయా. నా జీవితము తునకలైనా బలిపీఠముపై భస్మమైనా, నా జీవితము తునకలైనా బలిపీఠముపై భస్మమైనా, ఏమైనటువంటి దేవతనైనా భక్తుడు నా జీవితము తులకలని బలిపీఠముపై భస్మం అవ్వని అని పాడితే, కనీసము ప్రేమైన వాళ్ళరా నా జీవితము నీకు అంకితము కాని అని పాడే మనసులో తలంచేటువంటి లేదు ప్రేమైన వాళ్ళరా. అది ఏ స్థలమమ్మా? అది ఏ స్థలము? అది సమర్పణా స్థలము. అది సమర్పణా స్థలం. నీ ఇంటిలో సమర్పించుకుంటున్నావా? ప్రభువా, ఈ టీవీ చేతిలో రిమోట్ వస్తే ఆ రేకులు వచ్చేటివి, ఈ రేకులు వచ్చేటివి, ఇప్పుడు ఏ రేకులు రావు ప్రభువా. వస్తే నీ వాక్యం వస్తుంది, వస్తే నీ పాటలు వస్తాయి. సమర్పించుకున్నారా? తొందరపాటులో నోరు జారిపోయింది. భర్తను బాధ పెట్టినావు, భార్యను బాధ పెట్టావు, అల్లుని బాధ పెట్టావు, కొడుకుని బాధ పెట్టావు, మనవని బాధ పెట్టావు, మనవల్ని బాధ పెట్టావు. ఛీ ప్రభువా, మనుషుణ్ణి తప్పు చేశాను తండ్రి, జారిపోయింది నాయన. ఈ నోటితో ఈ మాట మళ్ళెప్పుడు రాదు తండ్రి. ఈ నోటితో నిన్ను పాడదను. హల్లెలూయా. అది ఏ స్థలము? అది సమర్పణ స్థలము. సంసారము ఒక చదరంగమా, దేవుడు పెట్టిన దేవుడు పెట్టింది అనుబంధంగానే ఉండడానికి, కానీ చదరంగం అయిపోయి చెదిరిపోతున్నాయి కుటుంబాలు. భర్తపైకి భార్యకు నమ్మకం లేదు, భార్యపై భర్తకు నమ్మకం లేదు, కుటుంబంలో ఐక్యత లేదు, పిల్లలలో సమాధానం లేదు. దీనంతటికి కారణం ఏంటంటే ప్రేమైన వాళ్ళారా, దీనంతటికి కారణం ఏంటంటే నేను చెప్తాను ముందు దినాల్లో. అయితే బలిపీఠము అనగా అది ఆరాధనా స్థలము. ఇది బాగా ప్లీజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రసంగం మొత్తం అయిపోయిన తర్వాత నేను మీ అందరికి జిరాక్సులు ఇస్తాను. ఇది రోజు ఉదయం లేచి మీరు చదువుకోవాలి, నేను కూడా చదువుకుంటాను. బలిపీఠం అనగా అది ఆరాధన స్థలము. నీ కుటుంబంలో ఆరాధన లేదు అని అంటే బలిపీఠం లేదని, బలిపీఠం లేకపోతే ఏమవుతుందో నేను చివరిలో చెప్తాను. నీ కుటుంబంలో బలిపీఠం అనగా అది ప్రార్థన స్థలము. నీ కుటుంబంలో ప్రార్థన లేదంటే బలిపీఠము లేనట్టే. బలిపీఠము అనగా పశ్చాత్తాప స్థలము. ఏడ్చే అలవాటు దేవుని దగ్గర లేదు అంటే నీ కుటుంబంలో లేనట్టే. అది నిబంధన స్థలము. నువ్వు ఒప్పుకోలు చేసుకోవట్లేవు, ఇప్పటిదాకా నీ జీవితంలో అనుభవమే లేదు అనుకోండి. రోజు ఒక నిబంధన చేసుకోవాలి దేవునితో. రోజొక్క నిబంధన చింతల్లి, రోజొక్క నిబంధన చేసుకోవాలి. నిబంధన చేసుకోవట్లేవు అంటే బలిపీఠము లేదా జ్ఞాపకార్థ. నీవు చేసిన మేలు, భర్త పట్ల, భార్య పట్ల, పిల్లల పట్ల చేసిన మేలు తలచి ఆరాధన చేయట్లేవంటే నీ ఇంట్లో బలిపీఠం లేదని అర్థం. చివరికి సమర్పణ స్థలం. నీ కాళ్ళను, చేతులు, నీ ఇంట్లో ఉన్న వస్తువులను దేవుని కొరకు నువ్వు సమర్పించకపోతే, దేవుని కొరకు సమర్పించాలంటే కానక తెచ్చి కానకపెట్లో పడేమని చెప్పట్లే నేను. నీ బెడ్ ఉంటే ఇప్పటివరకు నిద్రపోయేదాన్ని, నిద్రపోయేవాడు ఆ బెడ్ పైన పడుకొని ఇది ప్రార్థనకు సమర్పిస్తున్నాను ప్రభు అని చెప్పండి. స్టవ్ ఉంటే ఇప్పటి వరకు పాట ఏదో ఆలోచించుకునేదాన్ని, వంటగదిలోకి రాగా నేను స్తుతించుదునుగాక అని సమర్థన చేయండి. గదిలోకి వెళ్ళగానే స్తుతించండి. దీని సమర్పణ అంటారు. ఆ డ్యాన్సులు ఈ డ్యాన్సులు అని టీవీ పెట్టగానే పెట్టేవాళ్ళం. వద్దు ప్రభు, నీ మాటలు పెడతాను తండ్రి, అవి నేను బ్రతికిస్తాయి. ఇది సమర్పణ. ఇది ఎక్కడైతే లేదో అక్కడేం లేదమ్మా, బలిపీఠము లేదు. చివరిది సహవాస స్థలం. బలిపీఠము అనగా కుటుంబ సహవాసము, కుటుంబం అంతా కలిసి దేవునితో సహవాసం. ఎక్కడైతే సహవాసం లేదో
అక్కడ బలిపీఠం లేదు. సహవాసము అని అంటే ఎప్పుడు నీ నోట్లో దేవుని మాటలు కనబడాలి, నీ ఆలోచనలో దేవుడు చేసిన మేలులు కనబడాలి, సండే వాక్యం వినబడాలి, బైబిల్ కనబడాలి. కానీ ప్రేమైన వాళ్ళ గోడ పరుగుతామో పైకి చూస్తాం, అప్పెంత 40,000. అమ్మో. మంచాల వండుకుంటాం, అక్కకి కమలు బాగున్నాయి, ఈ మన ఆలోచన. సావాసం వేటితో ఉంది? మనకు పేరుకు చేతిలో బైబిల్ ఉంది, పేరుకు సేవకుని, పేరుకు సేవకురాలని, పేరుకు సంఘము, కానీ సావాసం వేటితో ఉందంటే ప్రేమైన లోకంతోనే ఉంది. ఇట్లాంటి కుటుంబాలలో ఏముండవు? బలిపీఠాలు ఉండవు. బలిపీఠాలు అంటే 7 అర్థాలు ప్రేమైన వాళ్ళారా. ఇకపోతే చివరి విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అది ప్రేమైన దైవజనాంగమా 2 మాటలు. అయితే కుటుంబాలలో బలిపీఠాలన్నా కట్టండి, లేదా ఇదివరకు కట్టబడి ఉన్న బలిపీఠాలు చెదిరిపోతే ఏలియా గారు ఏం చేశారు? కింద పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేసి, అయితే బలిపీఠాలన్నా కట్టండి, లేదా పడిపోయిన బలిపీఠాలను బాగు చేయండి, లేదా ఓటమికైనా ఏం చేయాలి? సిద్ధపడాలి. అయితే బలిపీఠాలన్నా కట్టాలి కుటుంబంలో. అయితే బలిపీఠం ఉంది నా కుటుంబం అనడానికి ఈ నిదర్శనాలు ఇవే. ఏవి? 7. ఆరాధన నుంచి సావాసం వరకు ఉంటే కుటుంబంలో బలిపీఠం ఉన్నట్టే. బలిపీఠాలు లేకపోతే ఓటమికైనా సిద్ధపడండి, కానీ దేవుణ్ణి తిట్టకండి, మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. అయితే బలిపీఠాలన్నా కట్టండి, లేదంటే ఓటమికైనా సిద్ధపడండి. ఇకపోతే ప్రియమైనటువంటి దైవజనాంగమా ఏముందమ్మా నెక్స్ట్? బలిపీఠం యొక్క ప్రాముఖ్యతలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన వాళ్ళ బలిపీఠం యొక్క ప్రాముఖ్యతలు చెప్పి నేను ముగిస్తాను. చెప్పండి. మొదటి ఏంటి? కుటుంబం. ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది బహుశా. బలిపీఠము అనగా కుటుంబ ప్రార్థన లేదా కుటుంబ ఆరాధన, కుటుంబం అంతా కలిసి చేసేదే కుటుంబ బలిపీఠము. అయితే కుటుంబం అంతా చేస్తే ఏముండాలి? ఇవన్నీ ఉండాలి. ఆరాధన మొదలుకొని సావాసం వరకు ఉండాలి. అయితే బలిపీఠం ఒకవేళ కుటుంబంలో ఉంటే దాని ప్రాధాన్యత ఏంటని మీకు అనుకుంటే, దాని ప్రాధాన్యత ఏంటంటే కుటుంబంలో ప్రేమైన వల్ల అది అలవాటుతో చేసేటువంటి ఆచారముతో చేసేటువంటి అలవాటుతో చేసే ఆచారము కాదు, కానీ దేవునితో చేసే ఎడదే కానీ అనుబంధం. అది ఆ టైం ఎంత అవుతుంది? ఇప్పుడు 8 అయింది. రండి 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 అని చెప్పేసి టకటక కట్ట కొట్టి ప్రేమైన వాళ్ళరా అటు అక్క పాట పాడుతుంటే, ఇటు ఫోన్ మాట్లాడి, ఇటు అన్న ఆరాధన చేస్తుంటే, ఇటు ఇది కాదు. ఇది ఏమంటారంటే దీన్ని అలవాటుతో చేసే ఆచారమే అవుతుంది, కానీ దేవునితో చేసే ఎడతెగని అనుబంధం కాదు. 2వ పాయింట్, బలిపీఠము ఎక్కడైతే ఉంటుందో, కుటుంబ ఆరాధన ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబంలో బలిపీఠం ఉంటుంది. బలిపీఠము పైన ప్రేమైన వాళ్ళు ఏం ప్రకాశిస్తుందంటే, దహన బలి అర్పించినప్పుడు ఏం ప్రకాశిస్తుంది? వెలుగు ఈ మాట మీరు బాగా వినాలి. ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆ బలిపీఠం పైన బలులు అర్పిస్తామో, స్తోత్ర బలులు అర్పిస్తామో, దాన బలులు అర్పిస్తామో, ఆ బలిపీఠం పైన ఏం మండుతుంది? మంట మండుతుంది. ఆ మంట ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. ఆ వెలుగు ఏం చేస్తుంది? నీ భార్యలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొడుతుంది, నీ భర్తలో ఉన్న కోపాన్ని వెళ్ళగొడుతుంది. లోకములో నువ్వు ఒడిగట్టుకొని తెచ్చుకున్నావే నిందలు, చిరాకులు, కోపము, భయం, ఇవన్నీ చీకటిని ఏం చేస్తుందంటే పారదొలుతుంది. హల్లెలూయా. బలిపీఠం పైన మండే మంట లోకములో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఏం చేస్తుందంటే మాయం చేస్తుంది. మనం ఏం చేస్తాము? మంట ఎవరు మండించాలి? మంట దేంతో మండుతుంది? వాస్తవానికి బలిపీఠం పైన దహన బలితోనే కదా మంట మండేది. చెప్పాలి మీరు, దహన బలి అర్పిస్తేనే కదా మంట మండేది. మంట మండాలి అంటే ఏం చేయాలి? దహన బలి అర్పించాలి. మరి మనం ఏమంటాం? మండించు. ఎక్కడ నుంచి మండిస్తాడు ఆయన? నువ్వు మండితే కదా. నాలో మండించు. ఆయన మండించవలసింది ఎవరు? మనమే కదా. మనం మండిస్తే ఆడ మండుతుంది, అప్పుడు ఆయన పండిస్తాడు. కానీ మండించు అంటే పెట్టలు పెడతాడు దేవుడు. మనం మండకుండా ఆయన మండించు అంటే ఏం చేస్తాడు? పెట్టలు పెడతాడు. ప్రేమైనటువంటి దైవజనాంగమా,
ఆరాధన బలిపీఠం అనగా ఏమని నేర్చుకున్నామో బలిపీఠం యొక్క ప్రాముఖ్యతలు నేర్చుకున్నాం. రెండో పాయింట్ ఏంటంటే, ఎక్కడైతే నా ప్రియమైన దైవజనంగా బలిపీఠం ఉంటుందో బలిపీఠం పైన వెలిగేటువంటి వెలుగు లోకములో ఉన్న చీకటిని. మరి రోజు కుటుంబ ఆరాధన జరుగుతుండగా కూడా కోపం ఉంది, చిరాకు ఉంది, ఓటముంది, అసూయ ఉంది, తగ్గింపు లేదు. కారణం ఏంటి? అది ఆచారముతో చేసేదే కానీ దేవునితో చేసే అనుబంధము కాదది. ఒకవేళ ఖచ్చితంగా దేవునితో చేసే అనుబంధం అయితే నీ స్తోత్ర బలులు మంట మండిస్తుంది. ఆ మంటలో మనకున్న బలహీనతలన్నీ కూడా మాయమైపోతాయి. హల్లెలూయా. ఇది ప్రియమైన వాళ్ళరా. మూడోది, సాధారణంగా కుటుంబాలు కనబడతాయి. లొకేషన్ అయింది అంతే, లొకేషన్ పెద్ద నమ్మొద్దు, విజయకేంద్ర పెద్ద నమ్మొద్దు, లక్ష్మణ్ అని పెద్ద నమ్మొద్దు అని అనే కుటుంబాలు కూడా ఏమైతాయమ్మా? పరిశుద్ధంగా మార్చబడతాయి. జనులు ఎవరైతే తక్కువ చేసి నిన్ను చూస్తారో వాళ్ళే నిన్ను హెచ్చిస్తారు. హల్లెలూయా. ఇది బలిపీఠంకున్న ప్రాధాన్యత. ఏమనుకుంటున్నారు మీరు? బలిపీఠం అంటే ఏమైంది అనుకుంటున్నారా మీరు? బలిపీఠం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. బలిపీఠం ఎక్కడైతే కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో అది ఆచారంతో చేసేది కాదు. దేవుని కొరకు చేస్తే అదేం చేస్తుందంటే మనము మండించే మంట ద్వారా, స్తోత్ర బలుల ద్వారా మనలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ కూడా అది కప్పేస్తుంది. లోకంలో ఉన్న చీకటిని బలిపీఠం పైన వెలుగేం చేస్తామా? కప్పేస్తుంది. మూడో పాయింట్ ఏమన్నా? సాధారణంగా వీళ్ళేంటి వాళ్ళేంటి నిరుపురు అనుకున్న కుటుంబాలను పరిశుద్ధంగా మారుస్తుంది. ఈ మాట బాగా వినాలి. నిర్లక్ష్యంగా ఉన్నటువంటి బైబిలును, నిరుపయోగంగా ఉన్నటువంటి కుటుంబాలను ఉపయోగకరంగా మారుస్తుంది. కుటుంబాల్లో అనేకుల ఇళ్లలో ప్రేమైన వాళ్ళ బైబిల్లో అయిపోయింది, ముగిస్తున్నా. అనేకుల ఇళ్లలో బైబిల్లో నిర్లక్ష్యంగా ఉన్నాయి, నిరుపయోగకరంగా ఉన్నాయి. దుర్పాలు ఇట్లా దుర్పాలు. మీరు చదివినా చదవకపోయినా బైబిల్ పెట్టే దగ్గర పెట్టండి. ప్రేమైన వాళ్ళు చదివినా చదవకపోయినట్టు ఏమంటే నేను ఎక్కువ బైబిల్ వాడాలి. దేని ఎందుకు ప్రాబ్లం కాబట్టి నేను మొబైల్ వాడాలి. ఆ మాటలో చెప్తున్నాను, వాడకనే చెప్పండి మళ్ళీ. కాబట్టి ప్రేమైనటువంటి జనాంగమా, మరి నిరుపయోగం ఏ కుటుంబంలో అయితే బలిపీఠం ఉంటుందో ఆ కుటుంబంలో నిరుపయోగం ఉన్నటువంటి బైబిల్ ఉపయోగంలోకి వస్తుంది. ప్రేమైన వాళ్ళరా, నిర్లక్ష్యంగా ఉన్నటువంటి కుటుంబాలను కూడా దేవుడు పనికొచ్చే కుటుంబాలుగా చేస్తాడు. అందుకే ప్రేమైన దైవ జనాంగమా, కుటుంబాల్లో ఏముండాలి? బలిపీఠం ఉండాలి. ఎక్కడైతే బలిపీఠాలు ఉంటాయో ఆ కుటుంబాలు ఓడిపోవు. కుటుంబాల ఓడిపోవడానికి కారణం ఏంటంటే, సంసారాలు చదరంగమైపోవడానికి కారణం ఏంటంటే, అనుబంధంగా ఉండవలసినటువంటి సంసారాలు చదరంగమైపోతున్నాయి. కారణం ఏంటంటే కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు లేనందువల్లే. మిగతా చాలా సంగతులు ఉన్నాయి, ఆశీర్వాదాలు తెలుసుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.